నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఒక పక్కన ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి అందరూ కూడా అరెస్ట్ కావడం జరిగింది. నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో సహా మొన్న ఏదైతే 15వ తారీఖున హైదరాబాద్లో కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక చిట్ట చివరన మిగిలిపోయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ నిన్న అదుపులోకి తీసుకొని ఆయనను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఒక పక్కన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చాలామంది కీలకమైనటువంటి వ్యాపార రాజకీయ పరమైనటువంటి ప్రముఖులు ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి ఆ నేపథ్యంలో ఒక పక్కన ఈడీ, మరో పక్కన సిబిఐ ఈ యొక్క కేసులో పూర్తి స్థాయిలో విచారించి దీంట్లో ఉన్నటువంటి బాధ్యులైనటువంటి అందరిపైన చర్యలు తీసుకునేందుకు మరి ఇప్పటికే ఆల్రెడీ ప్రయత్నాలు ముమ్మరం చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడంలో కీలకమైనటువంటి పాత్ర ఈడీ చేయడం జరిగింది. కేవలం సిబిఐ విచారణకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఈడీ మాత్రం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది విచారించినటువంటి తర్వాత. దానిలో కీలకంగా ఉన్నటువంటి ఒక పక్కన చాలామంది కూడా దీంట్లో అరెస్ట్ కావడం జరిగింది. ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి 17 మంది అరెస్ట్ అయినప్పటికీ దీంట్లో ఎక్కువగా ఫోకస్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఒక పక్కన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మరో పక్కన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత. వీళ్ళ యొక్క అరెస్టు పైనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఎంక్వైరీ అంతా తిరిగింది అనడంలో ఎట్లాంటి అతిశయోక్తి అయితే లేదు. ఒక పక్కన 3 సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేటువంటి అంశం చాలా ఒక వివాదాస్పదంగా మారిపోయింది. ఒక పక్కన తెలంగాణలో ఉన్నటువంటి అప్పుడు ఏదైతే మద్యం పాలసీని రూపొందించేటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత ఆయన యొక్క తండ్రి ముఖ్యమంత్రిగా ఉండేది తెలంగాణకి. అప్పుడున్నటువంటి నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి పాలసీని తీసుకురావడం జరిగింది. ఢిల్లీలో గతంలో ఉన్నటువంటి పాలసీకి విరుద్ధంగా కల్వకుంట్ల కవితనే అరవింద్ కేజ్రీవాల్ని మోటివేషన్ చేసింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అక్కడ ఉన్నటువంటి ఏదైతే 864 మద్యం దుకాణాలు ఉండేది కల్వకుంట్ల కవితక్క ఆ యొక్క మద్యం కుంభకోణంలోకి, ఈ మద్యం దందాలోకి, ఈ సార దందాలోకి పోకముందుకు 864 మద్యం షాపులు ఢిల్లీలో ఉండేటి. అయితే వీటిని అన్నిటి కూడా దీంట్లో సుమారుగా 475 షాపులని అధికారికంగా ఢిల్లీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఢిల్లీలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వమే నడిపేది. 475 నడిపితే ప్రైవేట్ వ్యక్తులకు 385 షాపులను అప్పగించేది టెండర్ల ద్వారా. అవి చిన్న చిన్న దుకాణాలు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి చిన్న చిన్న బెల్ట్ షాపులు ఎట్లా ఉంటాయో ఢిల్లీలో ఆ విధంగా ఉండేటి. కానీ కల్వకుంట్ల కవితక్క ఎంట్రీ ఏం చేసిందట అంటే ఢిల్లీ అయ్యా దేశ రాజధాని అయ్యా, ఇది దేశ రాజధానిలో చిన్న చిన్న దుకాణాలు పెడితే మన చెడిపోయేటట్టు ఉంటుంది, ప్రభుత్వానికి ఏమైనా విలువ ఉంటుందా, గిట్లా పెడతారా, అసలు ప్రభుత్వం నడపవచ్చా, ఇవి నడపకుండా ఒక ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ తోటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియాతోటి ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ పాలసీని ఈ విధంగా చేస్తే మీకు లాభాలు ఉంటాయి, మాకు లాభాలు ఉంటాయి, మాకు వచ్చినటువంటి వాటా ఏది ఉంటుందో దాంట్లో మీకు వచ్చేటువంటి షేర్ మీకు పంపుతాం అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ని ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఒప్పించిందట కల్వకుంట్ల కవితక్క. కాబట్టి దీంట్లో ఏదో మంచిగా ఉన్నది కదా అని చెప్పేసి కేజ్రీవాల్తో సహా అక్కడ ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఆయన ఎక్సైజ్ మినిస్టర్గా కూడా ఉండేది. ఇక వీళ్ళందరూ కూడా నిజమే కావచ్చు, కల్వకుంట్ల కవిత చెప్తాంది కదా, వాళ్ళ అయ్య కూడా అక్కడ తెలంగాణలో మారే నడుపుతూ ఉన్నాడు కదా మద్యం దుకాణాలన్నీ, కాబట్టి దీంట్లో అక్కడ కూడా టెండర్ల ద్వారానే నిర్వహిస్తారు కదా, కాబట్టి ఇదేదో బాగానే ఉంది కావచ్చు అని చెప్పేసి దీంట్లో వాళ్ళు కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం నిర్వహించేటువంటి 864 షాపులలో 475 షాపులను కూడా అక్కడ ప్రభుత్వమే నడిపేది. వీటన్నిటి కూడా రద్దు చేసుకొని కొత్త పాలసీని తీసుకొస్తే మంచుకుంటుందని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ కవిత చెప్పినటువంటి ముచ్చట్లు అన్ని విన్నాడట. ఇది నిజమే కావచ్చు అని చెప్పేసి మాకు కూడా లాభాలు వస్తాయి కదా, ఇదేదో మంచిగానే ఉన్నది కదా అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. కానీ వెనకాలకి ఇంత కుట్ర దాగి ఉంటుందని చెప్పేసి ఆయన భావించలేదు. మొత్తానికి కవిత చెప్పినటువంటి దాని ప్రకారం ఆయన ఒక కమిటీని వేసిండట, ఎక్స్పర్ట్ కమిటీని వేసి దీంట్లో నిజంగా కొత్త పాలసీని తీసుకొస్తే ఎట్లా ఉంటుందో చెప్పుల్లి అని చెప్పేసి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేస్తే బాగానే ఉంటుంది సార్, మరి ఇది మీరు చేసుకునేది ఉంటే మంచిగానే ఉంటుంది, మీరెందుకు మరి ఇవన్నీ నిర్వహించుడు, ప్రభుత్వం నిర్వహించుడు ఏంది, ప్రైవేట్ వ్యక్తులకు ఈ రాదు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడంతో మరొకసారి మంత్రుల కమిటీని వేసి ఏదైతే కొత్త పాలసీని 2021 నవంబర్ 17వ తేదీన కొత్త లిక్కర్ పాలసీకి తీసుకొచ్చిండు. కథం ప్రభుత్వం నిర్వహించుడు లేదు, ఈ టెండర్లు గిండర్లు కంపెనీలు ఏవైతే ఉంటే వాటికే ఇద్దామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కొత్త పాలసీలో ఉన్నటువంటి అంశాలన్నీ ఇవే. కొత్త వాళ్ళకి ఇద్దాం,
ప్రైవేటు వ్యక్తులకు దగ్గర ఉన్నటువంటి ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు కానీ కంపెనీలకు కానీ ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. కాబట్టి 2021 నవంబర్లో ఈ యొక్క పాలసీకి రూపకల్పన చేయడం జరిగింది. దీనిలో ముందుగానే వీళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. కల్వకుంట్ల కవిత ముందుగానే ప్లాన్ చేసుకోవడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్తో చర్చలు జరుపుకుంటూ, మనీష్ సిసోడియాతో చర్చలు జరుపుకుంటూ ఎట్లయినా మనకే వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు ముందుగానే ఒక ప్లాన్ చేసుకొని ఇలా ఇండో స్పిరిట్ అన్నటువంటి కంపెనీతోటి వీళ్ళు ములాఖాత్ అయిపోయారట. ములాఖాత్ అయిపోయారు, మనకే వస్తాయి కదా అని. అయితే దీంట్లో ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కొత్త పాలసీలో ఈ యొక్క పాలసీని ఈ యొక్క సంబంధించినటువంటి వాటిని అన్నిటి కూడా 32 జోన్లుగా విభజించడం జరిగింది. 32 జోన్లుగా విభజించి దీంట్లో ఈ లిక్కర్ సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియను మరి అరవింద్ ప్రభుత్వం కొనసాగించింది, పిలవడం జరిగింది. దాంట్లో ఇండో స్పిరిట్ అనేటువంటి సంస్థ 9 జోన్లను తగ్గించుకున్నది. ఈమె ఇండో స్పిరిట్ ఎవరిది? అక్కడ ఇండో స్పిరిట్కు సంబంధించినటువంటి ఎండి ఏమో శరత్ చంద్ర ఉంటే, సమీర్ మహీంద్రా ఉంటే దాంట్లో సమీర్ మహీంద్రు దీనికి ఎండి. ఇండో స్పిరిట్ అనేటువంటి సంస్థకి ఆయన ఎండి సమీర్ మహీంద్రు. అయితే ఈ ఇండో స్పిరిట్ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు కల్వకుంట్ల కవిత ఒప్పందం పెట్టుకోవడం జరిగింది. ఒప్పందం చేసుకొని ఏం చేసిందట అంటే, ఈ ఇండో స్పిరిట్లో 65% వాటా ఉన్నది. ఇండో స్పిరిట్లో మొత్తానికైతే దానికి ఎండి సమీర్ మహీంద్రు అయితే 65% వాటా కల్వకుంట్ల కవితతో పాటు అక్కడ ఎవరైతే మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒంగోలు ఎంపీగా ఉన్నటువంటి కొడుకు మాగుంట రాఘవ, మరో పక్కన అరవిందో ఫార్మా ఎండి శరత్ చంద్రారెడ్డి, ఈయన విజయసాయిరెడ్డికి బంధువు అట, ఆయన కూడా ఎంపీ అక్కడ ఆంధ్రాలో. ఈ శరత్ చంద్రారెడ్డి, మరో పక్కన సమీర్ మహీంద్రు, మాగుంట రాఘవ, అరుణ్ రామచంద్ర పిల్లై. ఇక్కడ ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, అరుణ్ రామచంద్ర పిల్లై అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. దీనిలో కల్వకుంట్ల కవితకు బినామీగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఇక్కడ అరుణ్ రామచంద్ర పిల్లై అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇండో స్పిరిట్ సంస్థలో 65% వాటాలని మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై ఈ ముగ్గురి వాటా 65% వాటా. దీనిలో కల్వకుంట్ల కవిత యొక్క వాటా అంటే ఈ ముగ్గురు వాటా ఏమో 65% అయితే కల్వకుంట్ల కవిత యొక్క వాటా 33% వాటా కల్వకుంట్ల కవితకు. అంటే ఆమె డైరెక్ట్గా సమీర్ మహీంద్ర తోటి కలవలేదు, ఆమె ఇండో స్పిరిట్ తోటి కలవలేదు. కానీ ఒక బినామీగా అరుణ్ రామచంద్ర పిల్లని పెట్టుకొని ఆమె ఈ యొక్క తతంగాన్ని ఈ దందానంతా కొనసాగించినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి వాటా ఏమో ఆల్రెడీ 33% కల్వకుంట్ల కవితకు, ఇండో స్పిరిట్కి ఏమో 65% వాటా ఉన్నది. ఈ యొక్క దందాలో ఈ యొక్క లిక్కర్ సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళ యొక్క పాత్ర కీలకమని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క ఇండో స్పిరిట్ కానీ టెండర్లు దక్కించుకున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళు కట్టాల్సినటువంటి 140 కోట్లతో పాటు ఇంకొక 30 కోట్లు 174 కోట్ల రూపాయలు ఆల్రెడీ మనీష్ సిసోడియా మాఫీ చేసినాయి. ఇక మీరు కట్టన అవసరం లేదు, ఇక మీరు వద్దు అని చెప్పేసి వాళ్ళకి ఏదో లబ్ధి చేకూర్చేటువంటి విధంగా అప్పుడున్నటువంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, మరో పక్కన ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తరుణంలో వీళ్ళు కట్టాల్సినటువంటి 140 కోట్ల రూపాయలను పన్నుని కట్టకుండా పర్లేదని చెప్పేసి వాటిని అన్నిటి కూడా మాఫీ చేసిండు. మరో పక్కన కట్టినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కట్టినటువంటి 30 కోట్ల రూపాయలను కూడా మళ్ళీ వెనుకకు ఎవరైతే కట్టినో వాళ్ళకి ఇచ్చిండట. అంటే సుమారుగా ఢిల్లీ ప్రభుత్వానికి 174 కోట్ల రూపాయలను లాస్ చేసిండు అక్కడ మనీష్ సిసోడియా అని చెప్పేసి తెలుస్తూ ఉంది. దీంట్లో అప్పుడే కొత్తగా వచ్చినటువంటి అంటే ఇంతకుముందేమో అప్పుడున్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ గవర్నర్గా ఉన్నప్పుడు ఈ యొక్క తతంగం అంతా నడిచింది, ఇదంతా సాఫీగా కొనసాగింది. దాని తర్వాత కొత్త గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీకి రావడంతో వినయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో వినయ్ కుమార్ మళ్ళీ లెఫ్టినెంట్ గవర్నర్గా తను రావడం, దాని తర్వాత సిఎస్ నుంచి ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ప్రభుత్వానికి రావాల్సినటువంటి లిక్కర్కి సంబంధించినటువంటి దాంట్లో 174 కోట్ల రూపాయల్లో ఏదో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి సిఎస్ నుంచి ఒక ఉత్తరం వచ్చిందట. ఎవరికి? ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా నియమితులైనటువంటి గవర్నర్ ఎవరైతే వినయ్ కుమార్ ఉన్నారో వినయ్ కుమార్కు ఒక ఉత్తరంతో ఆ ఉత్తరం తీసుకున్న తర్వాత దాన్ని పరిశీలించి దీంట్లో ఏదో సంబంధించినటువంటి వ్యవహారం దాగి ఉంది అని చెప్పేసి దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సిబిఐని ఆదేశించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి గవర్నర్.
అప్పటి నుండి ఇక ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి దాంట్లో ఒక్కొక్కరిగా అందరూ కూడా అరెస్ట్ కావడం జరుగుతూ ఉంది. దీనిలో ఉన్నటువంటి చాలా మంది కీలకమైనటువంటి నేతలు. మరొక పక్కన ముందుగానైతే దీంట్లో అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి, విచారించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అరవింద్ కేజ్రీవాల్, ఇప్పుడున్నటువంటి మనీష్ సిసోడియా ఎవరైతే ఉన్నారో మనీష్ సిసోడియాను మొదలుగా విచారణ చేయడం జరిగింది. ఎవరు అప్పుడున్నటువంటి గవర్నర్ వినయ్ కుమార్ ఆదేశించడంతో లిక్కర్ స్కామ్లో సిబిఐకి అప్పగించడంతో ముందుగా మనీష్ సిసోడియా పైన ఆయన ఎంక్వైరీ కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా దీనిపైన ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అంతేకాకుండా దీంతో సంబంధం ఏంటి అన్నటువంటి పూర్తి వివరాలను రాబట్టడంలో ఈడీ నిమగ్నం అయిపోయింది. సిబిఐ కూడా అదే ప్రయత్నం చేయడం జరిగింది. 2022 ఆగస్టు 19వ తేదీన ఆయనను విచారణ జరపడం జరిగింది. 2023 ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాని మొదటిసారిగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఆయనకు బెయిల్ కూడా రావడం లేదు. 30 సార్లు బెయిల్ కోసం అప్లై చేసుకున్నప్పుడు ఇప్పటికి కూడా బెయిల్ రాలేదు. కాబట్టి ఆయనను 2023 ఫిబ్రవరి 26న మొదటి అరెస్ట్ కావడం జరిగింది. ఏది ఈ లిక్కర్ స్కామ్ సంబంధించింది. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. అసలు ఈ లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఇరుక్కున్నారు, అసలు లిక్కర్ స్కామ్ ఎందుకు తీసుకురావడం జరిగిందన్నటువంటి పూర్తి వివరాలని మనీష్ సిసోడియా చెప్పడం జరిగిందట. దాని తర్వాత ఇండో స్పిరిట్కి దీనికేం సంబంధం అని చెప్పేసి మరి ఎంక్వైరీ చేసినటువంటి సందర్భంలో దాంట్లో సమీర్ మహీంద్ర ఎవరైతే ఉన్నారో ఇండో స్పిరిట్కు సంబంధించినటువంటి ఓనర్ ఎండి ఎవరైతే ఉన్నారో ఆయనను విచారించేటువంటి సందర్భంలో దీంట్లో అసలైనటువంటి వ్యక్తి పేరు అంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత యొక్క పేరు ఆయన చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే కల్వకుంట్ల కవిత యొక్క పేరు ఎక్కడ లేనప్పటికీ ఇండో స్పిరిట్ దానిలో కానీ మరో పక్కన నేరుగా ఈ లిక్కర్ స్కామ్లో ఎక్కడ కూడా ఆమె పాల్గొనలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై ఎవరైతే ఉన్నారో ఒక బినామీగా ఆయనతోటి ఈ యొక్క తతంగం అంతా నడిపించినట్టుగా స్పష్టంగా అర్థమైంది. ఇక ఆల్మోస్ట్ అరుణ్ రామచంద్ర పిల్లని విచారించేటువంటి సందర్భంలో ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను ఆమెకు బినామీగా వ్యవహరించిన నాకు సంబంధమే లేదని చెప్పేసి ఆయన ఒప్పుకోవడం జరిగింది. దీంట్లో అప్రూవర్లుగా మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డి, సమీర్ మహీంద్రు, మాగుంట రాఘవతో పాటు ఆమెకు పర్సనల్ ఆడిటర్గా పనిచేసినటువంటి బుచ్చిబాబు, వీళ్ళందరూ కూడా కల్వకుంట్ల కవితే కీలకమైనటువంటి పాత్ర వహించిందని చెప్పేసి వాళ్ళైతే ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి కల్వకుంట్ల కవిత పైన మరి అప్పుడున్నటువంటి నేపథ్యంలో ఆమెను మొదటిసారి కూడా ఆమె 2022 డిసెంబర్ 6వ తేదీన మొదటిసారి సిబిఐ నోటీసులు పంపింది కల్వకుంట్ల కవితకు. దాని తర్వాత 2022 డిసెంబర్ 11వ తేదీన సిబిఐ హైదరాబాద్లో తన నివాసానికి వచ్చి విచారించడం జరిగింది. అంతేకాకుండా 2023 మార్చిలో ఈడీ విచారణకు కూడా ఆమె హాజరు కావడం జరిగింది. ఎక్కడికి? ఢిల్లీకి. ఇక దాని తర్వాత కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఎవరైతే పరమేశ్వర్ వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. లిక్కర్ పాలసీ కాదు, లిక్కర్ కుంభకోణం జరిగింది. దీంట్లో కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కూతురు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె దీంట్లో ఇన్వాల్వ్ అయింది అని చెప్పేసి అయితే ఆయన కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి మొదలైనటువంటి ఈ యొక్క వ్యవహారం చిట్ట చివరికి మొన్న 15వ తారీఖున కల్వకుంట్ల కవితను ఈడీ ఎత్తుకపోయేంత వరకు నడిచింది. అంటే దీనిలో అసలైనటువంటి విషయానికి మనం వచ్చినట్టయితే 864 షాపులు ఏవైతే ఉన్నాయో ఢిల్లీలో, ఈ షాపులు వద్దన్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల కవిత. ఇంకొక పక్కన అరవింద్ కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియాను మేనేజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ ఇండో స్పిరిట్ అన్నటువంటి సంస్థతోటి ఎవరైతే సమీర్ మహీంద్రు ఉన్నాడో సమీర్ మహీంద్రుతో పాటు అరుణ్ రామచంద్ర పిల్లైని వీళ్ళు కల్వకుంట్ల కవితే ఇంటికి పిలిపించుకొని మాట్లాడిందట. నాతోటి మీరు బిజినెస్ చేసినా అరుణ్ రామచంద్ర పిల్లైతో చేసినప్పుడు కూడా ఒకటే, ఆయనతో చేస్తే నాతో చేసినట్టు బిజినెస్ అని చెప్పిందట. అంటే అరుణ్ రామచంద్ర పిల్లని పూర్తి స్థాయిలో ఆమె నమ్మింది. మరొక పక్కన ఈ యొక్క కుంభకోణం అంటే వాళ్ళ జాగాలో వాళ్ళు ఉండేటోళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటోళ్ళు ఢిల్లీలో. ఈమె పోయి కల్వకుంట్ల కవితక్క పోయి అసలైనటువంటి ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో అది సాఫీగా చాలా రోజుల కాంచి కొనసాగుతూ ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అట్లా నడిపేది. కానీ అట్లా నడుపుతారని చెప్పేసి కల్వకుంట్ల కవితక్క ఈ సారా దందాలు చేయడంలో మాకంటే మిక్కిలు ఉన్నటువంటి ఎవరు లేరు, మా అంత తెలివి కళ్ళు ఎవరు లేరని మొత్తం కొత్త పాలసీని తీసుకురావాలి, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలి, వీళ్ళు కట్టాల్సినటువంటి పన్నులను మాఫీ చేసుకోవాలి, వచ్చినటువంటి లిక్కర్లో వచ్చినటువంటి లాభాలను పొందాలి అని చెప్పేసి ఆమె భావించడం జరిగింది. అసలైనటువంటి విధానం అప్పుడు ఎట్లా ఉండేదంటే 25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకే మద్యం ఇచ్చేది ఢిల్లీలో.
ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు కొత్త పాలసీ వల్ల. మరో పక్కన వీళ్ళకి ఎంతైనా అమ్ముకోవచ్చు, వీళ్ళు ఎన్ని పైసలకైనా అమ్ముకోవచ్చు. ఒకవేళ 200 కోట్లు ఉందనుకో, ఒకవేళ కనుక ఒక బేర్కి ఒకవేళ 200 ఉందనుకో, వాళ్ళకు 300కి అమ్ముకున్నా కానీ పెద్ద అదేం లేదు. ప్రభుత్వం కూడా పట్టించుకోదు, పూర్తిగా వీళ్ళకే అప్పచెప్పడం జరిగిందట. ఈ యొక్క ఎంతైనా అమ్ముకోవచ్చు, వాళ్ళు తెల్లవారులు 3 గంటల వరకు కూడా అమ్ముకోవచ్చు, హోమ్ డెలివరీ కూడా చేసుకోవచ్చు. అవి ఇవన్నీ సంబంధించినవి కూడా ఈ కొత్త లిక్కర్ పాలసీలో తీసుకురావడం జరిగింది. అంటే ప్రధానంగా ఏదైతే సమీర్ మహీంద్రు ఇచ్చినటువంటి పూర్తి స్టేట్మెంట్ ఆధారంగా కల్వకుంట్ల కవితక్క ఇరుక్కపోయిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దాంతోపాటు ముందుగా ఎవరైతే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి దాంట్లో అరవింద్ కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియా యొక్క పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర. ఎందుకంటే వీళ్ళు ఒప్పుకున్నటువంటి అంశం, వీళ్ళు లిక్కర్ స్కామ్కి ఎవరైతే కల్వకుంట్ల కవిత మరి చెప్పగానే ఒప్పుకున్నటువంటి వ్యక్తులు, మరో పక్కన 100 కోట్ల రూపాయలు ఏదైతే మళ్ళీ ఈ యొక్క పాలసీలు, ఈ యొక్క లిక్కర్ పాలసీలో వీళ్ళకు 9 జోన్లు దక్కినాయి కదా కల్వకుంట్ల కవితకు. ఈ 9 జోన్లు దక్కితే మాకు దక్కినాయి, మాకు ఫేవర్గా చేసిందని చెప్పేసి కల్వకుంట్ల కవితతో పాటు ఈ యొక్క బ్యాచ్ అంతా, ఇండో స్పిరిట్ బ్యాచ్ అంతా కలిసి 100 నుంచి 150 కోట్ల రూపాయలను వీళ్ళకి ఇచ్చినట. గోవా ఎన్నికల్లో, పంజాబ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టుకొని మాకు మంచిగా లాభాలు వస్తూ ఉన్నాయని వీళ్ళకి ఇచ్చినట. అరవింద్ కేజ్రీవాల్కు, మనీష్ సిసోడియాకు ఇవి తవ్విన కొద్దీ బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు చేసుకున్నటువంటి ఈ యొక్క సారా దందాలో ప్రోత్సహించినటువంటి వ్యక్తి కల్వకుంట్ల కవిత అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అసలైనటువంటి దొంగ కల్వకుంట్ల కవిత అని తెలిసి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ కాకుండా తెలంగాణలోనే కాకుండా ఏదైతే మొత్తం అంతా ఢిల్లీకి పోయి ఈ యొక్క లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి దాంట్లో మరి ఆమె చేసినటువంటి పెంట మామూలు అయితే పెంట అయితే కాదు. ఇదైతే అందరికీ ఇప్పుడు ఒక పక్కన ఆయన రాజీనామా చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో, అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఒక పక్కన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా పోగొట్టుకోవడం జరిగింది ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని. అంటే ఒక పక్కన ఆడవాళ్ళ మెడలో ఉన్నటువంటి పుస్తకాలు తెగిపోయేటువంటి కార్యక్రమం ఒక పక్కన అయితే, మొత్తం వాళ్ళు పదవులు ఊడిపోయి ప్రభుత్వాలు పడగొట్టేటువంటి పరిస్థితి కూడా కల్వకుంట్ల కవితకే తీసుకురావడం జరిగిందనడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. ఆమె నవ్వుకుంటా ఈడీ సంబంధించినటువంటి దాంట్లో మొదటిసారి సిబిఐ విచారించేటువంటి సందర్భంలో ఢిల్లీలో ఈమె ఫోన్లలో ఉన్నటువంటి డాటా, ఈమె ల్యాప్టాప్లో ఉన్నటువంటి డాటా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఈడీ కానీ సిబిఐ కానీ సంపాదించడం జరిగింది. వాట్సాప్ చాటింగ్లను కూడా బయట పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంది ఈడీ. మరో పక్కన ఈడీ అయిపోగానే ఇంకా నెక్స్ట్ ఏదైతే ఈడీ అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ సిబిఐ ఎంటర్ అవుతుంది. సిబిఐ కూడా ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అక్కడి నుంచి ఈడీ విచారణతో ఎదుర్కొని ఇంటికి రాగానే ఈమెకు మంగళహారతులు, ఇక అక్కడ ఉన్నటువంటి గుమ్మడికాయ కొట్టుడు, కొబ్బరికాయలు కొట్టుడు, ఈమె చేసినటువంటి లిక్కర్ దందా చేసి, సారా దందా చేసి ఒక పక్కన కుటుంబ పరువుతో పాటు తెలంగాణ రాష్ట్ర పరువును కూడా మొత్తం తీసేసింది అనుకోండి. ఈమె చేసినటువంటి దందా ఎవరు మొత్తం ఇలా ఉన్నటువంటి 17 మంది మగవాళ్ళు అందరూ అరెస్ట్ అయితే ఒకరు ఈ మహిళమని వీర నారి కల్వకుంట్ల కవితక్క ఒకరు మాత్రమే మహిళ ఉంది. ఎంత ఇది మనం ఏమని చెప్పాలి, నోటితో చెప్పేటువంటి వ్యవహారమేనా? ఒక సారా దందాల కల్వకుంట్ల కవితక్క ఉండడం ఎంత అది చెప్పండి. నేనేదో సాధించిన, నేను పోతానయ్యా అని పిడికిలి బిగించి ఏదో ప్రయత్నం చేసింది మొన్న అరెస్ట్ అయినటువంటి సందర్భంలో. పిడికిలి బిగించి ఆమె యొక్క కొటారి చూడుల్లి, ఆమె ఇల్లు దరిదాపుగా 100 నుంచి 150 కోట్లు ఉంటుంది. 100 నుంచి 150 కోట్లు ఆ ఇల్లు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం సమయంలో కాళ్ళకేసుకుందామంటే పేరగాని చెప్పులు లేకుండా ఉండే అట్లాంటి కుటుంబం 1000 కోట్లకు, లక్షల కోట్లకు వాళ్ళు పడగలెత్తిపోయారు. ఆమె పోతా ఉంటే పిడికిలి బిగించి నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి పోయింది. కానీ అక్క ఇప్పుడు మళ్ళీ వచ్చేటటువంటి పరిస్థితులు అయితే లేదు. వీళ్ళు చేసినటువంటి కల్వకుంట్ల కవితక్క చేసినటువంటి ఆ దాంతో తెలంగాణలో పార్టీ ఆగమైపోయింది, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ఆగమైపోయింది. అరవింద్ కేజ్రీవాల్ పోయి అరెస్ట్ అయ్యిండు. 12-13 నెలల కానించి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చుడు లేదు. దీంట్లో ఈమె నమ్ముకున్నటువంటి బిజినెస్లు చేసేటువంటి అరుణ్ రామచంద్ర పిల్లతో పాటు శరత్ చంద్రారెడ్డి, సమీర్ మహీంద్రు, బుచ్చిబాబు వీళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళంతా ఫ్యామిలీలు ఆగమైపోయినాయి. మొత్తం వాళ్ళు పోయి జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. లాభాలేమో ఈమెకు వచ్చినాయి, శిక్షలేమో వాళ్ళకు పడ్డాయి. ఈమె కూడా పోతుంది రేపో మాపో. తీహార్ జైలు కూడా ఆమెకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన కూడా చెప్తా ఉన్నాడు కదా, వెల్కమ్ టు తీహార్ జైల్, వెల్కమ్ టు మండోలు జైలు అని చెప్పేసి సుఖేష్ చంద్ర చెప్తా ఉన్నాడు. మన ఒక లేఖ విడుదల చేసిండు కదా, ఆమెను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నువ్వు చేసినటువంటి పెంటతోంటి నాకు వచ్చింది గోస,
నువ్వు ఎక్కడ పైసలు ఇవ్వమంటే అక్కడ పోయి ఇత్తిని నన్ను పట్టించుకోవైతివి. ఆయన తీసుకొచ్చినటువంటి పైసలు మామూలు పైసలు కాదు. సుఖేష్ చంద్ర ఈమె పంపిస్తా అంటే ఆయన తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చిందట, ఆయన ఇచ్చిందట. అట్లాంటి కథ ఇప్పుడు చేసినటువంటి ఈ ఫోన్లతోటి, ఈ ఫోన్ల వ్యవహారంతో ఈ ఫోన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి డేటాను ఆల్రెడీ ఈడీ అధికారులు సంపాదించడం జరిగింది. కల్వకుంట్ల కవిత యొక్క చిట్టాను పూర్తి స్థాయిలో విప్పడం జరిగింది. ఇక ఇవాళ రేపు ఉంటుంది. ఇక ఒక పక్కనేమో ఈడీ అదుపులోకి తీసుకుంది ఈడీ అరవింద్ కేజ్రీవాల్ను. కల్వకుంట్ల కవితకు కూడా ఇప్పటికీ ఆమె అదుపులో ఉంది. ఇంకొక 2 రోజుల పాటు వాళ్ళ యొక్క అదుపులోనే ఉన్నటువంటి పరిస్థితి 23వ తారీఖు వరకు, రేపటి వరకు కూడా కల్వకుంట్ల కవితక్క ఈడీ అదుపులోనే ఉంటుంది, ఈడీ విచారణలో ఉంటుంది. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ని ఇట్లా ముంగడ పెట్టుకొని ఇక కల్వకుంట్ల కవితక్కని ఇట్లా ముంగడ పెట్టుకొని ఇక ఇద్దరిని విచారిస్తారట. ఇప్పుడు ఈడీ వీళ్ళిద్దరిని విచారిస్తారట. ఎందుకు మద్యం పాలసీలో ఈమె ఎందుకు వచ్చింది, సౌత్ గ్రూప్కు మీకేం సంబంధం, ఆమె ఎక్కడో తెలంగాణ నుండి ఢిల్లీకి నీకేం సంబంధం అని పూర్తి స్థాయిలో విచారణ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఈమె దొరికేటువంటి పరిస్థితి ఆల్రెడీ ఇప్పటికే ఆధారాలన్నీ సంపాదించడం జరిగింది. ఈమె ఇక జైలుకు పోవడం ఒకటే మిగిలిపోయింది. కాబట్టి ఈమెను ఈడీ అదుపులో ఉన్నప్పుడే విచారించాలి, ఇక జైలుకు పోయినప్పుడు వద్దుగా ఇప్పుడే విచారించేదంటే అన్ని వాస్తవాలు బయటపడతాయని నిన్న గొర్ర గుంజుకొని పోయిళ్ళు. ఎవరిని? అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిని. అయితే ఈమెను ముంగడ పెట్టి విచారించిన తర్వాత ఈ కేసులో ఎవరెవరైతే కీలకంగా ఉన్నారో సమీర్ మహీంద్రు, ఈమెకు బినామీగా పనిచేసినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై, ఆడిటర్గా పనిచేసినటువంటి బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, వీళ్ళందరూ కూడా గుంపు ఒకసారి విచారిస్తే అసలైనటువంటి దొంగ ఎవరైతే ఉంటారో గజ దొంగ కల్వకుంట్ల కవితక్క బయటపడేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. చూద్దాం ఈ యొక్క ఎంక్వైరీలో అసలైనటువంటి రహస్యాలను ఇంకా బయటికి లాగేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది ఈడీ. మరో పక్కన సిబిఐ కూడా విచారణ చేసేటువంటి ఆస్కారం కనపడతా ఉంది. ఈమెను ఏ దేవుడు కూడా రక్షించలేడు, ఈమెను ఏ లాయర్లు ఏ అడ్వకేట్లు కూడా రక్షించేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్కన చిన్న అయినటువంటి కేసులలోనే బెయిల్ రాక సంవత్సరాల తరబడి జైల్లో మగ్గుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈమె చేసినటువంటి 100, 150, 200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సారా దందాలో కీలకమైనటువంటి భాగస్వామిగా, సూత్రధారిగా, ఒక పాత్రధారిగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవితకి ఇప్పుడు బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం అసలే కనబడతలేదు. కీలకమైనటువంటి ఆధారాలు కూడా వాళ్ళకు దొరికినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూద్దాం మరి దీనిపైన ఎట్లాంటి చర్యలు ఉంటాయనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. అరవింద్ కేజ్రీవాల్ని ముందు పెట్టుకొని విచారించేటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి విషయాలు ఏమని చెప్తారనేది కూడా ఇప్పుడు కొంత సస్పెన్స్ గా వరకు అందరూ కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఇలా విచారణలో కూడా ఒక కీలకమైనటువంటి అంశం కూడా తెర మీదకి వస్తూ ఉంది. కల్వకుంట్ల కవితకు ఏమని పిటిషన్ వేయడం జరిగింది కోర్టులో, సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. నన్ను ఈడీ అధికారులు ఎట్లట్లే ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారు, ఒక మహిళ అయినటువంటి నన్ను ఒక పక్కన సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈడీ అధికారులు నన్ను అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు అని చెప్పేసి ఆమె సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆమె ఒక పిటిషన్ వేసిండ్రు, అక్కడ ఛాలెంజ్ పిటిషన్ వేసింది ఆమె. ఎవరు? ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తే ఆమె ఛాలెంజ్ పిటిషన్ వేయడం జరిగింది. నా అరెస్టు చేయడం ఇది అంతా కూడా చట్ట విరుద్ధం అని చెప్పేసి ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కూడా చెప్పల మీద చెట్ట కొట్టేటువంటి ప్రయత్నం చేసింది. నువ్వు ఒకవేళ కనుక నీకు ఆర్థిక స్తోమత ఉండేది ఉంటే నువ్వు డైరెక్ట్ సుప్రీంకోర్టులో ఎట్లా ఇస్తావు? నువ్వు ఈ కేసును నువ్వు పోయి కింది స్థాయి కోర్టులో ఫస్ట్ వేసుకో అని చెప్పేసి గట్టినే వార్నింగ్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ కావని చెప్పేసి ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఇక దీనిపైన ఎన్నో ఆశలు పెట్టుకోవడం జరిగింది. ఈ రోజే కాసేపటి క్రితమే ఈ యొక్క తీర్పు వచ్చింది సుప్రీంకోర్టులో. గతంలో వేసినటువంటి కోర్టు ఏదైతే కోర్టులో కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది కవిత. ఏమని? నేను ఒక మహిళను నా ఇంటి దగ్గరనే విచారించాలి, నాకు ప్రైవసీకి భంగం కలిగించొద్దు, నాకు టైం ఉన్నప్పుడే విచారణ పోతా, నాకు ఆ వెసులుబాటు ఇల్లని చెప్పేసి గతంలో ఆమె పిటిషన్ వేసింది. మొన్న ఒక పిటిషన్ రద్దు చేసుకున్నది. ఇక మళ్ళీ రెండో పిటిషన్ ఏమైనా చేయింది 15వ తారీఖున ఆమె అరెస్ట్ అయిన తర్వాత నన్ను అక్రమంగా ఈడీ అధికారులు ఇంటి దగ్గరికి వచ్చి గుంజుకపోయింది, నన్ను ఎట్లా గుంజుకోపోతారని ఆమె మళ్ళీ కేసు వేసింది. కాబట్టి దీనిపైన ఒక కీలకమైనటువంటి తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు కూడా కల్వకుంట్ల కవితకు చివాట్లు కూడా పెట్టడం జరిగింది. ఇక నేను మేము ఇలా చేసేటువంటి పరిస్థితి ఏముండదు, దీన్ని విచారణ ఎదుర్కోవాల్సిందని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది, ఆ కోర్టు చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం దీనిపైన. ఇక బెయిల్ ఇవ్వలేం, సుప్రీంకోర్టులో కవితకు బిగ్ షాక్ అయిపోయింది. కల్వకుంట్ల కవితకు పని అయిపోయింది. ఎక్కడ కూడా ఒక పక్కన ఈడీ నుంచి మినహాయింపు లేదు, సుప్రీంకోర్టులో ఈ పెద్ద షాక్గా చెప్పుకోవచ్చు. లాయర్లు కూడా చేతులెత్తేటువంటి పరిస్థితి. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. బెయిల్ తాము ఇవ్వలేమని, ఎవరైనా క్రింది కోర్టును మొదట ఆశ్రయించాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్టు చట్ట విరుద్ధమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మార్చి అంటే ఈ రోజుకు మరి విచారణ జరిపింది. ఇలా సుప్రీంకోర్టును ఆశ్రయించే అంత ఆర్థిక స్తోమత ఉన్నంత మాత్రాన మీ పిటిషన్ను పరిగణనలోకి తీసుకోలేమని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తనని
తీవ్ర నిరాశ నిస్పృహకు గురి చేస్తున్నాయని కవిత తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఒకసారి సాక్షిగా మరోసారి నిందితురాలుగా పిలిచారని తెలిపారు. కవితకు వ్యతిరేకంగా ఒక్క బలమైన సాక్ష్యం కూడా లేదని, అప్రూవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు సాగుతుందని సిబాల్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ప్రస్తుతం తాము కేసు మెరిట్స్ లో వెళ్లడం లేదని స్పష్టం చేసింది. పిటిషన్లో రాజ్యాంగపరమైన విషయాలు లేవనెత్తారని, వాటిపై మిగతా పిటిషన్లతో కలిపి విచారిస్తామన్న ధర్మాసనం పేర్కొంది. కేసు మెరిట్ గురించి ట్రయల్ కోర్టుని చెప్పాలని ధర్మాసనం సూచించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ పిటిషన్కు ఉందని ధర్మాసనం మహిళ కాబట్టి త్వరగతిన కేసు విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టు ధర్మాసనం కూడా సూచించడం జరిగింది. మరో 2 వారాల్లో రిజైండర్ దాఖలు చేయాలని చెప్పేసి ఈడీని కూడా ఆదేశించడం జరిగింది కోర్టు. కాబట్టి దీంట్లో ఏ విధమైనటువంటి బెయిల్ మేము ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అని కల్వకుంట్ల కవితకు వాళ్ళు చెప్పిన ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే సుప్రీంకోర్టు ఉందో సుప్రీంకోర్టు ఆమె ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవితకు మేము బెయిల్ ఇచ్చేదే లేదని చెప్పేసి కరాకాటిగా చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని వ్యవహారాలు ఒక పక్కన కల్వకుంట్ల కవితకు ఏది కూడా ఇప్పుడు వచ్చేటువంటి ఆస్కారం అయితే కనబడతలేదు. అన్ని కూడా బిగిస్తా ఉన్నాయి, ఆ ఉచ్చులన్నీ కూడా బిగిస్తా ఉన్నాయి. చేసినటువంటి సారా దందాకి పనిష్మెంట్ తప్పనిసరి అని చెప్పేసి అన్ని సంబంధించినటువంటి ఒక పక్కన ఈడీ, సిబిఐ, పోలీసులు, మరో పక్కన కోర్టు, ఇంకో పక్కన ఈయన నమ్ముకున్నటువంటి వ్యక్తులు సమీర్ మహేంద్ర కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు కదా బినామీలు, వీళ్ళందరూ కూడా కల్వకుంట్ల కవితకు ఏకుకు మేకుగా తయారైపోయినటువంటి పరిస్థితి. కాబట్టి కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలే బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం కనబడతలేదు. ఇంకా అవసరమైతే ఉంటే 7 ఏళ్ల నుంచి ఇంకా 10 ఏళ్ళు కూడా ఈ యొక్క శిక్ష పడేటువంటి ఆస్కారం ఉంటుందని తెలుస్తా ఉంది. ఒక పక్కన 7 ఏళ్ల వరకు పిఎంఎల్ఏ చట్టం కింద 7 ఏళ్ల వరకు జైలుకు పోయేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్తున్నప్పటికీ ఈమె చేసినటువంటి లోతైన విచారణ చేస్తే ఈమె చేసినటువంటి భాగోతాలు, అక్రమమైనటువంటి సంపాదనలు, బెదిరించి దోపిడీలు, ఈ సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయి కదా, ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి దాంట్లో కాదు మిగతా అన్నిటి కూడా దోపిడే. ఢిల్లీలోనే ఆ విధమైనటువంటి 100 కోట్ల బిజినెస్ చేసినటువంటి కల్వకుంట్ల కవిత ఇక్కడ అన్నను అయ్యను అడ్డం పెట్టుకుని ఎన్ని వేల కోట్ల రూపాయలను ఇక్కడ తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంది ఒకసారి అర్థం చేసుకోవాలి ప్రజలారా. కాబట్టి ఇట్లాంటి లిక్కర్ స్కామ్లో దోషిగా ఉన్నటువంటి లిక్కర్ స్కామ్తో ఉన్నటువంటి కల్వకుంట్ల కవితక్కని ఎవరు కూడా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఏ మహిళ కూడా హర్షించట్లేదు. ఆమె అరెస్టును ఎవరు కూడా సమర్థించట్లేదు. అందరూ కూడా బాగానే అరెస్ట్ అయిపోయింది, బాగానే అయింది, ఇంకా అడ్డే పోతే మంచుకుంటూ ఈ అక్క మాకు చనిపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారంటే కల్వకుంట్ల కవిత యొక్క దోపిడీ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ ఒక కీలకమైనటువంటి విచారణ జరిగేటువంటి ఆస్కారం కల్వకుంట్ల కవితతో పాటు అక్కడ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇద్దరు కూడా కూకోబెట్టి విచారించేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మరో పక్కన అప్రూవల్గా మారినటువంటి వాళ్ళని మళ్ళీ ఒకసారి కూకోబెట్టి మరి ఈ యొక్క లిక్కర్ స్కామ్ పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. చూద్దాం మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి దాంట్లో 2021 నవంబర్ 17వ తారీఖు నుంచి ఏమేమి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్లో అవినీతి జరిగింది. ఎందుకంటే 2021 నవంబర్ 17వ తేదీ నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు వచ్చింది అమల్లోకి? కల్వకుంట్ల కవితకు పోయి వాళ్ళను మోటివేషన్ చేసి మనం ఈ విధంగా పోతాం, మీకు వచ్చేటి ఇస్తాం, మాకు వచ్చేటి వస్తాయని చెప్పేసి కల్వకుంట్ల కవితకు చెప్పడంతో ఈ యొక్క తతంగం అంతా కూడా నడిచిందనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఢిల్లీ ప్రభుత్వం కూలిపోయేటువంటి దశకు వచ్చింది, ఆయన పదవి కూడా పోయేటువంటి పరిస్థితి వచ్చింది, ఆయన రాజీనామా చేస్తున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ అన్నటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి పోయింది. ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ రేపు మరి కనీస భవిష్యత్తు లేకుండా తయారైపోయింది. ఒకప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అంటే కొంత విలువతో ఉన్నటువంటి పార్టీ, పంజాబ్లో సైతం. కానీ ఇప్పుడు ఆ పార్టీని సర్వనాశనం చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఆగం చేసింది, అక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఆగం చేసి అక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా మరి జైలుకు పంపించినటువంటి చరిత్ర కల్వకుంట్ల కవితకి దక్కుతుందనేది అయితే తెలుస్తూ ఉంది. ఇది కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.